బీపీ, షుగర్, థైరాయిడ్, ఒబేసిటీ, హార్మోన్ సమస్యలని మందులు లేకుండా నేచర్ మంత్ర ఫుడ్ తో రివర్స్ చేసుకోండి. మరి మన ఎందుకు ఆర్ఎస్ఎస్ గాని మోడీ గాని బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న ఇన్ని ఘోరాల మీద ఎందుకు స్పందించట్లేదు? ఎందుకు అంతర్జాతీయ ఇక్కడ ఎందుకు చేయట్లేదు అంటారు మీరు? కాదండి, దాని తర్వాత అక్కడ ఎందుకు చేయట్లేదు అంటారు మీరు? ఒక చిన్న విషయం చెప్తా. మోదీ గారు చాలా కాలం క్రితమే ఆయన పవర్లోకి వచ్చాక రైతులందరినీ కూడా సంరక్షించడానికి, కాపాడడానికి కొత్తలోనే ఆయన దాన్ని ప్రైవేటైజ్ చేసి కార్పొరేట్ స్టైల్ పట్టుకొద్దాము, మధ్యలో ఉన్న మిడిల్ మ్యాన్ని తీసేద్దామని చాలా స్వచ్ఛందంగా ముందుకు వచ్చాడు ఆయన. అది కూడా అదానికి ఇద్దామనే మీరు ఇప్పుడు అదానికి ఇవ్వదలుచుకుంటే గనక మీరు రైతులందరూ బాగుపడుతుంటే ఒక అదాని కాకపోతే ఒక సుడానీ పేరు ఉంటుంది. పేర్లో ఏముందండి, భలే చెప్తారు మీరు. రాజీవ్ గాంధీ లాగా బోఫర్స్ ఆయన తీసేసుకోలే కదా, ఏదో తలకాయకి ఇవ్వాలి. ఈ తలకాయో ఆ తలకాయో ఆ తలకాయో ఆ తలకాయో తలకాయని చూస్తారా మీరు? వాళ్ళకి లాభం జరిగిందా లేదా చూస్తారా? బోఫోర్స్ అలా కాదు, ఇటలీకే రాజీవ్ గాంధీ అత్తగారింటికి ఇచ్చుకున్నాడండి. అవన్నీ మాడుకుందాం మనం. మరి అట్లాంటప్పుడు అప్పుడు ఐ డ్రీమ్ కి 1 ఎపిసోడ్ సరిపోదు, నాతోటి ఎపిసోడ్ చేయవలసి వస్తుంది. కాబట్టి విషయం ఇక్కడ ఏమిటి అని అంటే, తల మస్తకం కశ్మీర్ ఆర్టికల్ 360 వినండి, ఒకటి కాదు ఇక్కడ రద్దయింది. ట్రిపుల్ తలాక్ ఒకటి కాదు ఇక్కడ రద్దయింది. ఆయన 11 ఏళ్లలో, ఒక జీవిత కాలంలో 65 ఏళ్లలో ఏ ప్రధానమంత్రి చేయలేదు, పివి నరసింహారావు గారు తప్ప. అటల్ బిహారీ వాజ్పేయి గారు చాలా చిన్న పాకెట్లో ఉన్నారు, అప్పుడు ఆయన పివి నరసింహారావు గారు సహాయపడ్డారు. వీళ్ళు తప్ప ఎవ్వరూ చెయ్యలేనిది ఆ తూటాలు ఆయన పక్కన పెట్టుకొని ఆయన నిరవధికంగా శ్రమిస్తూ ఉన్నారు. దాని ఫలితమే వస్తున్నారు. ఈజ్ సాల్వింగ్ వన్ ఆఫ్టర్ ది అదర్. ఆయన తల్లిదండ్రులు ఏమి రాజకీయ రంగప్రవేశం ఉన్నవాళ్ళు కాదు. ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవడం వేరు, ప్రధానమంత్రిగా ఆ సీటులో ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3వ సారి కూడా వచ్చి కూర్చొని దాన్ని పరిపాలించగల శక్తిని ఆయన చూపిస్తూనే ఉన్నారు. నేనేమంటానంటే, ఇప్పుడు అల్లర్లు జరుగుతుంటే ఒక ఐక్యరాజ్య సమితికో, ఒక అంతర్జాతీయ న్యాయస్థానానికో, లేకపోతే ఒక దానికి మాట్లాడడం కానీ కనీసం ఒక భరోసా ఇవ్వడం ఎందుకు జరగట్లేదు అంటున్నా నేను. ఇప్పుడు ఆర్ఎస్ఎస్ 100 years ఉత్సవాలు జరుగుతున్నాయి, కనీసం అక్కడైనా మాట్లాడాలి. ఏం చేస్తున్నారో మీకేం తెలుసు, నాకేం తెలుసు అండి. ప్రాక్టికల్ మీకు అర్థం కాలే. సంఘము ఆర్ఎస్ఎస్ భూమి మీద ఆన్ ఫీల్డ్ ఏం చేస్తుందో తెలియాలంటే ఫస్ట్ మీరు ఒక కెమెరాని తీసుకొని, వినండి. ఆర్ఎస్ఎస్ ఎప్పుడు బయటకు వచ్చి మాట్లాడలే. ఆర్ఎస్ఎస్ ఏ రోజు బయటకు వచ్చి ఏదో దేశభక్తి పరంగా 2 ముక్కలు మాట్లాడతారు తప్ప వాళ్ళు ఏ రోజు రాజకీయ పరంగా మాట్లాడరు. వాళ్ళలో గొప్పతనం ఏం తెలుసా? తనను తానే విశ్లేషించుకునే గొప్పతనం ఉంది ఆర్ఎస్ఎస్ కి. ఎవ్వడికి లేని గొప్పతనం ఆర్ఎస్ఎస్ సంఘకుంది. పూర్తి వినండి. సానుభూతి తెలపడానికి ఏంటండి? సానుభూతి నోటితో తెలిపితే ఏం చేస్తారండి? చచ్చిన వ్యక్తి ప్రాణం బయటకు వస్తుందా? రాదు. ఢిల్లీలో మొన్న బంగ్లాదేశ్ హై కమిషన్ మీద అటాక్ చేసింది ఎవరండి? ఎవరు? విహెచ్పి సంఘ్ వాళ్ళేనండి చేసింది. ఏ రాజకీయ నాయకుడు ఏం చేయలే, వాళ్ళే చేశారు. అతి పెద్ద దండయాత్ర చేశారు దాని మీద. వాళ్ళు చెయ్యని పని లేదు, వాళ్ళు కాపాడని స్థానం లేదు. ఇది ఎందుకు సమస్య వస్తుందో మీకు చెప్తా. అక్కడ గనక ఏ బంగ్లాదేశీ విద్రోహకారులు హిందువుని కలిస్తే, ఇక్కడ హమాసు పాలస్తీనా ఇజ్రాయెల్ గొడవలు జరిగితే అసదుద్దీను ఇజ్రాయెల్ మ్యాప్ వేసి మనుషులను నడిపించడమో, జై పాలస్తీన్ అన్నాడే, ఏ ఆ వ్యక్తికి హిందూ మీద ఇదే ఇస్లామిక్ కంట్రీస్ అన్యాయం చేస్తుంటే నోరు తగలదా? ఎంతసేపు ఆర్ఎస్ఎస్ విహెచ్పి మోదీ గారు మాట్లాడాలా? ఎందుకు? వీళ్ళకి హిందువులు ఇక్కడ దేశం వాడు కాదా? అక్కడ అన్యాయం జరిగితే హమ్మస్ నీకు కనిపిస్తుందా? ఇక్కడ అన్యాయం నీకు కనిపించట్లేదా? నువ్వు మాట్లాడవా? నీ తమ్ముడు మాట్లాడా? కాంగ్రెస్ మాట్లాడదా? రాహుల్ గాంధీ మాట్లాడా? ఇది కావాలి. ఎంతసేపు ఒక హిందువుని కాపాడుకోవడం మా హిందువుల బాధ్యతేనా? వేరే దేశాల్లో ఉన్న ముస్లింల కోసం మీరు తట్పడాయించట్లేదు. ఇక్కడ ఎవరు చేశాడు? ఏం ర్యాలీ? అసదుద్దీన్ ఏం ర్యాలీ చేశాడు? బయట చెప్పండి ఇప్పుడు మీరు నాకు. కేవలం భారతదేశంలోని ఒక హిందువుకే పట్టింది ఎక్కడ హిందూ హింస పడుతున్నా కాపాడుకోవడానికి.
వీళ్ళు మాత్రం ఇక్కడ తిండి తింటూ, ఇక్కడ డబ్బులు సంపాదిస్తూ, ఇక్కడ డబ్బులు స్కాములు చేసుకుంటూ మేరా పాకిస్తాన్ మేరా హై హమారా హై అంటారా? హిందూ తగలబడిపోతే నోరు తెరిచి మాట్లాడరా? వీళ్ళు ఏ రోజైతే మాట్లాడతారో, వీళ్ళు ఏ రోజైతే ఇక్కడ తగలబెడతారో బంగ్లాదేశ్ పఠాన్ని, సోకాల్డ్ కాంగ్రెస్ అండ్ ముస్లింలు, ముస్లిం రాజకీయ నాయకులు, మౌలానాలు, ముల్లాలు, ఆ రోజు భారతదేశం చుట్టూ ఉన్న ముస్లిం రాజ్యాలు కింద నుంచి వణుకుతాయి హిందువులు ఏమనాలంటే. అది కోరుకోవాలి మనం. కరెక్ట్, మీరు చెప్పింది కరెక్ట్. అది కోరుకోవాలి మనం. వాళ్ళకు తెలుసు భారతదేశంలో ఉన్న ఈ ముస్లింలు కూడా, ఈ ముస్లింల పైన ఉన్న అధికారపరంగా ఉన్న ముస్లిం రాజకీయ నాయకులు ఈరోజు ఎందుకనలే, बांग्लादेश यहां से तेरे को मैं आवाज भी जा रहा हूं, जय बोलो भारत माता की, उखाड़ के फेंक देंगे अगर तूने मेरे हिंदू को जलाए. ఎందుకనలే అనాలి? రాహుల్ గాంధీ ఎందుకనలే, ప్రియాంక ఎందుకనలే, సోనియా ఎందుకనలే, తమిళనాడులో వాళ్ళు ఎందుకనలే, రేవంత్ రెడ్డి ఎందుకనలే, కేరళలో ఎందుకనలే, వెస్ట్ బెంగాల్ ఎందుకనలే, జార్ఖండ్ ఎందుకనలే? అన్న రోజు భారతదేశం చుట్టుపక్కల ఉన్న ప్రతి కంట్రీ ఒక హిందువుని ముట్టుకోవాలంటే భయపడుతుంది. ఆ మార్పు భారతదేశంలో రావాలి. మేము అందరి కోసం పనిచేస్తామండి. హిందువులు అందరి కోసం పనిచేస్తాం. బీదవాడని బాధ వింటే వాడు ఏ మతమా ఏమో సంబంధం లేకుండా వెళ్ళి సహాయపడతాం. ఎందుకు తెలుసా? చివరికి భారతమాత బిడ్డలు కదా వాళ్ళు అని, మన అన్నదమ్ములే కదా, అక్క చెల్లెళ్ళే కదా అని. సో వాళ్ళు ఏమంటారంటే, మణిపూర్ తగలబడిపోతుంటే ఏ రోజు మోడీ మాట్లాడలేదు. అరే పక్క వాళ్ళ గురించి నీకెందుకురా? మణిపూర్ మందే కదండి. ఈ మాటలు మాట్లాడే వెధవకి ఎవడైతే మాట్లాడాడు అడ్డమైన మాటలు, వాడికి ఫస్ట్ వాడేం చేశాడని అడుగుతున్నా నేను. నీవేం చేసావు? ఇప్పుడు అదే ఒక సామాన్యుడు జై పాకిస్తాన్ అంటే వాడిని సాయంత్రానికి తెచ్చి లోపలేసి రిమాండ్కి పంపిస్తున్నారే, మరి ఇంత పార్లమెంట్ ఏం చేయలేదు, ఊరికి చేశారండి. మొన్న నల్ల చెరువులో ఒక అబ్బాయి జై పాకిస్తాన్ అని అబ్బాయి కేసు కట్టి వారం రోజులు అయింది రిమాండ్కి పంపించి, విత్-ఇన్ 2 days లో అరెస్ట్ చేశారు. మరి ఇంత పబ్లిక్ గా అంటున్న వాళ్ళ విషయంలో మరి ఎందుకు గమ్మునున్నారు? మరి మీకు ఒక విషయం చెప్తాను చూడండి. ఈ వ్యక్తి చాలా దొంగ పనులు చేసి దొంగ ఓట్లతోటి అటు ముస్లింల బీద వాళ్ళని కూడా హింస పెడుతూ ఆ డైలీ ఇంట్రెస్ట్ల మీద రన్ అయితే చూడండి. మీరు పాత బస్తీకి వెళ్ళి చూడండి, హృదయ విదారకమైన స్థితిలో ఉంటారు బీదవాళ్ళు ముస్లింలు అక్కడ. ఈ వ్యక్తిని వేర్లతో పెకిలించాలండి. మోదీ గారి ఐడియా ఏంటో నాకు తెలియదు, ఇక్కడ కూర్చొని నేను ఆయన ఐడియా అని చెప్తా, కానీ నా ఐడియా వేర్లతో పెకిలించాలి. ఎందుకంటే ఈ వ్యక్తి వల్ల ఆ బీద ముస్లింకి లాభం లేదు, ఆ హిందువుకి లాభం లేదు. ఈ వ్యక్తి ఎవ్వరికి లాభం కాదండి, ఈ వ్యక్తి తనకే తాను లాభం. లండన్లో ఫారిన్లో ఆస్తులు చేసుకొని పోయి అనవసరంగా రెచ్చగొట్టి యువకులను వాళ్ళని టెర్రరిస్టులుగా మార్చి ఇంకో మతాన్ని ద్వేషించేటట్టు మార్చి. కాబట్టి ఇది ఈ వ్యక్తి తనకు తానుగానే ఒక గ్రూప్. ఆ వ్యక్తిని మీరు తీసుకెళ్లి జైల్లో వేయడం వల్ల వచ్చేది ఏమీ లేదు. ఆ వ్యక్తి వెనక జరుగుతున్నవి, ఈ వ్యక్తి వల్ల వస్తున్న డబ్బులు ఈ దేశానికి అంటే పాకిస్తాన్ నుంచి కూడా వస్తుంటాయంటారా? ఎక్కడి నుంచో వస్తాయి. అడ్డ కొంపోడికి ఇన్ని డబ్బులు ఏమిటండి? మళ్ళీ మీరు అదే మాట్లాడతారు. ఏమో ఎక్కడెక్కడి నుంచి వస్తున్నాయో, రాకపోతే ఎలా చేస్తాడు ఇన్ని పనులు? కాబట్టి అదంతా తెలుసుకొని వాటిని కత్తిరించాలండి. నిజంగానే మీరు ఒక లెటర్ రాయొచ్చు కదా మోడీకి. నేను ఎవరికి ఏం రాయక్కర్లేదు, ఆయన చేసే పనులు ఆయన చేస్తాడు, ఆయనకు తెలుసు. ఆయనకున్న పనులు ఆయనకు తెలుసు, నా పని నేను చేస్తే చాలు. ఇక్కడ నేను ఎవరికి ఏం చెప్పించగల, మీరు అది చేయండి ఇది చేయండి అని. నా పని నేను చేయాలి ఫస్ట్. అందుకే నాకు ఎప్పుడు కూడా నేను ఇంత పాత బస్తీలో తిరుగుతాను కదా. అవును, మీరు పాత బస్తీలో స్త్రీల కోసం చాలా రోజుల నుంచి కృషి చేస్తున్నారు. హిందూ ముస్లిం క్రిస్టియన్ అందరికీ చేస్తానండి నేను. స్కిల్ డెవలప్మెంట్ అని, టైలరింగ్, ఉపాధి కోసం పని చేస్తున్నారు కదా.
సో కానీ మీరు ఒకటి గమనించారా, మొన్న మీ ఎన్నికల్లో ముస్లిమ్స్ బీజేపీ అంటేనే ఒక భయం పడే ఒక పరిస్థితి ఉంది. ఫస్ట్ దాన్ని ఎందుకు మీరు బయటికి తీసుకురావాలంటే మీ దగ్గర ఉన్న యాక్షన్ ప్లాన్ ఏంటి? సింపుల్ ఒకటే మాట చెప్తానండి. ఉమ్, ముస్లిమ్స్కి ఉమ్, బీజేపీ అంటే భయం ఉమ్, నూరింది ఎంఐఎం. ఉమ్, వెరీ క్లియర్. మస్జిదులో మౌలాలు, ముల్లాలు, ఉమ్, ఇమాములు వీళ్ళకి ఇదే పని. ఉమ్, ముస్లింల తలకెళ్ళ దూర్చడం. బీజేపీ వస్తే నేను చంపేస్తుంది, నేను ఉండనివ్వదు, ఈ తప్పుడు చెడు ప్రచారం చేయడం వాళ్ళ పని. ఇది మారాలి అని అంటే మా బోటి నాయకులు అంటే నేను మోదీ గారి నుంచి కూడా చూసి నేర్చుకున్నా. ఏది అనవసరమో అక్కడ వాళ్ళని దూషించకూడదు. ఇప్పుడు నేను నా చారిటబుల్ ట్రస్ట్ ఉంది, ఉమ్, నేను క్రిస్టియన్లకు పనిచేస్తాను, స్త్రీకి పనిచేస్తాను. ఆ ఏ స్త్రీ మతమైనా. క్రిస్టియన్ అయినా, హిందువైనా, ముస్లిం అయినా, ఎవరైనా కానీ బీదరికం, స్త్రీకి బీదరికం ఉండకూడదు, తల్లికి బీదరికం ఉండకూడదు. అవును. ఈరోజు నిజం చెప్పాలంటే ముస్లింలు కూడా మోదీ గారిని చాలా ఇష్టపడతారు. ఎవరో స్వార్థపరులు చేసుకున్నారు దాన్ని. కానీ నేను ప్రాక్టికల్గా నేను గుజరాత్కి వెళ్ళినప్పుడు, అహ్మదాబాద్ తిరిగినప్పుడు టాక్సీ డ్రైవర్ ముస్లిం. అప్పటికి నేను చాలా ఎన్నో ఏళ్ళ క్రితం, దిస్ ఇస్ ప్రాబబ్లీ ఇన్ 2010 అనుకుంటా, 10-11 టైంలో. ఓకే. నాకు ఇష్టం, ఐ లైక్ టు నో పాలిటిక్స్. అక్కడ ప్రజలు ఏమి భావిస్తున్నారు అని స్టడీ చేశారు. అతను ఐ వాజ్ సర్ప్రైజ్డ్. ఉమ్, ఎంత అభిమానంగా మాట్లాడుతున్నాడంటే మోదీ గారి గురించి. ఆయన అన్నాడమ్మా, పతంగులు ఇక్కడ ఇది వరకు చేసేదంతా మేము ముస్లింసే పతంగులు చేసేది. అవును. చాలా పెద్ద పతంగుల పండగని ఆయన చాలా దూరం తీసుకెళ్ళాడు. దానివల్ల మా ఎంతో మందికి దాని మీద ఆధారపడిన వాళ్ళకి ఒక సుస్థిరత వచ్చింది, ఒక జీవనాధారం వచ్చింది. కాబట్టి వాళ్ళదేముందండి, తన కోసం బతికే ఎంఐఎం లాంటి వాళ్ళు స్వార్థపరులు. ఈరోజు కేరళలో కమ్యూనిస్టు పార్టీలు లాంటి వాళ్ళు, ఆ వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ లాంటి వాళ్ళు, వాళ్ళకి ఏం మన పోయిందండి? తెలంగాణ బీజేపీ బండి సంజయ్ గారు కూడా ఇట్లాంటి స్టేట్మెంట్స్ ఇస్తుంటారు కదండి. మన జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో కూడా టోపీ ఉన్నోనికి టోపీ లేనోనికి మధ్య పోరాటం ఇది అంటే, అప్పుడు సామాన్య ముస్లింను కూడా జనరలైజ్ చేయడం కరెక్ట్. నేనే నా స్టేట్మెంట్స్ వేరే, మీరు నాది నా వరకే. మీకు ఇదివరకు కూడా చెప్పాను, నేను వేరే వాళ్ళ గురించి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారంటే మీరు వాళ్ళతో ఇంటర్వ్యూ చేసుకోండి. ఓకే. నాది నాతోనే మాట్లాడండి. వెరీ సింపుల్. నేను అనేది అట్లాంటి స్టేట్మెంట్స్ వల్ల కూడా బీజేపీ అంటే భయం ఏర్పడుతుంది కదా అని నా ఆ స్టేట్మెంట్ తో బీజేపీకి భయం ఏర్పడుతుంటే ఈ మేరా పాకిస్తాన్ అన్నప్పుడు భయం వేయట్లేదా ముస్లింలకు కూడా? హిందువులకు భయం వేయదా? కాబట్టి ఎందుకంటే ఊరికే ఏదో కోతి మన రొట్టె ముక్కలా తయారవుతుంది. కాబట్టి మీరు మాట్లాడతాం, మళ్ళీ నేను మాట్లాడతాను, టాపిక్ డైవర్ట్ అయిపోతాం మనం. ఓకే, చెప్పండి. బేసిక్ గా ఇక్కడ ఎవరైతే జెన్యున్ గా భారతదేశ పౌరులు ఉన్నారు, ముస్లింల గురించి, క్రిస్టియన్ల గురించి, వాళ్ళు ముస్లింలు క్రిస్టియన్ కానీ భారత పౌరులు భయంకరమైన బీదరికాన్ని అనుభవిస్తున్నారు. వాళ్ళని మనం అందరినీ కలుపుకొని మూకమ్మడిగా ముస్లింలు వీళ్ళ వల్ల అవుతుంది అని వాడే ప్రవర్తన ఉన్న వ్యక్తి మోదీ గారు కాదు. ఆయన ఎప్పుడు తన భాషణలో అందరినీ కలిపి ఒక తాటి కింద మాట్లాడారు. ఆయన సమస్యగా తీసుకొని మాట్లాడతారు. అలా ఆయన ఆధ్వర్యంలో, అలా ఆయన వ్యక్తిత్వం చూసే నేను బయటకు వచ్చాను. ఎందుకు? నేను అందరికీ సహాయపడతాను. నేను పార్దీవాడ బస్తీకి సహాయపడతాను, నేను మా నాయకు బస్తీకి సహాయపడతాను, ఫలక్నుమాలో ఆ పక్కన బ్రిడ్జ్ కింద ఉండే మా ఎస్సీ బస్తీకి సహాయపడతాను, నేను మా కార్వాన్ దగ్గర ఉండే జియాగూడ బస్తీకి సహాయపడతాను. అందరూ నా వాళ్ళే. నాకు ఒక బాధ్యత ఇచ్చాక వీళ్ళందరూ నా వాళ్ళే. బాధ్యత ఇవ్వకముందే అందరితో కలిసి పనిచేశాను. ఒక సమైక్యతా భావాన్ని పెంపొందించేయడానికి చెడపడానికి ఎంతసేపు అండి చెప్పండి? ఒక పాలంతా పాడడానికి ఒక్క విషబిందువు చాలు. కానీ అది చక్కటి పరమాన్నం అవ్వాలంటే 2 గంటలు వండాలి. ఒక చక్కటి పరమాన్నం అవ్వాలంటే ఆ బెల్లం విరగకుండా పాలు అంత ఈజీ కాదు. కాబట్టి విరగకుండా చక్కటి పరమాన్నం తయారయ్యే భారతదేశం చేయాలనే ప్రయత్నంలో ఆయన ఉన్నారు. అటువంటి తెలంగాణ చేయాలనే ప్రయత్నంలో నేనున్నాను. కాబట్టి అది ఓవర్ నైటో టకటక అవ్వదు కాదండి. మీరు చాలా గట్టి ఫైట్ ఇచ్చారు. అంటే ఎవరు ఊహించలే మీరు అంత గట్టిగా ఫైట్ ఇస్తారని. బహుశా నాకు తెలిసి అసదుద్దీన్ కూడా ఊహించున్నాడు. మీకు తెలుసు అప్పుడు మీకు జరిగిన వెన్నుపోట్లు మీకు తెలిసి ఉంటాయి. దొంగ ఓట్లే పక్కన పెడితే వెన్నుపోట్ల గురించి కూడా మీరు మాట్లాడాల్సి వస్తే ఏం మాట్లాడతారు? వెన్నుపోట్లు లేని ఒక రంగం ఏదుందో చెప్పండి నాకు చూద్దాం.
సరే మీ వరకు జరిగింది మీరు చెప్పండి. మాట చెప్పండి. అన్ని రంగాల్లో జర్నలిజం లో ఉన్నాయి. ఉందా? అన్నిట్లో ఉన్నాయండి వెన్నుపోటు. అంటే అన్నిటికీ సిద్ధపడే ముందుకు రావాలి. ఎవడైనా వెనక నుంచి పోడ్చేవాడి గురించి ఆలోచిస్తారు వ్యక్తి నేను కాదండి. ముందుకు ఎలా వెళ్ళగలనా ఆలోచించే వ్యక్తిని. మొన్నసారి తక్కువ మంది వెన్నుపోటు పొడిచిండే, ఇప్పుడు ఇంకా ఎక్కువ మంది వచ్చి పొడుచుకోండి. రెడీ రెడ్డి బస్తమే సవాల్. నన్ను పొడిచేవాడు నా వెనక నుంచి నిలబడి పొడుస్తున్నాడండి. వాడి జీవితం నా వెనక నిలబడ్డానికి అయిపోలే శ్రీనివాస్ గారు. నేను ముందుకు వెళ్లే మనిషినండి. నేను ఉదయించే సూర్యుడిని. వాళ్ళు వెనక నుంచి పొడిచే అస్తమించే అమావాస్య చంద్రుడు లాంటి వాళ్ళు. ఒకళ్ళు కాకపోతే 10 తృప్తి రాలేదా 100 మంది తేరవండి, రాలేదా 1000 మంది తేరవండి. మీలాంటి వాడు మాది వీళ్ళతను ఆపలేరు. అంటే కాంగ్రెస్ పార్టీ లాంటి పాతుకుపోయినా కానీ బీఆర్ఎస్ లాంటి పార్టీలను గట్టిగా బుద్ధి చెప్పాలన్నా లేదా క్యాడర్ను బాగా మంచిగా మొబిలైజ్ చేయాలన్నా మీలాంటి వాళ్ళు కావాలి. సరే, సో ఆ అవకాశం ఇస్తే మీరు తీసుకోవడానికి రెడీనా? మీకు అర్థం కావట్లేదు. అవకాశం ఇస్తే ఓల్డ్ సిటీలో పోయే పోరాడిన మనిషినండి నేను. ఎక్కడ తగ్గానా ఇంటి నేను అవకాశం ఇచ్చినప్పుడు. సో రెడీ బీజేపీ పగ్గాలు ఇస్తే నా తీసుకోవడానికి. తెలంగాణకి న్యాయం జరగడం కోసం, తెలంగాణ అభివృద్ధి చెందడం కోసం, ఇప్పటికైనా తెలంగాణకు పట్టిన దరిద్రం వదలడం కోసం నాకు పార్టీ ఏ బాధ్యత ఇచ్చినా శిరస వహిస్తాను. నేను ఆనందంగా చేస్తాను, సంతోషంగా చేస్తాను. పదవిలో ఎంత పెద్దదా చిన్నదా కాదండి, చేసే మనసు పెద్దదై ఉండాలి నాన్న ప్రజల కోసం. మొన్న మోడీ గారు ఎంపీలతో మాట అన్నారని వచ్చింది, చూసాం, మీరు కూడా చూసింటారు. మీరు సరిగా పర్ఫామ్ చేయట్లేదు, తెలంగాణలో ఇంత చేస్తున్నా కూడా మనం పవర్లోకి రాలేకపోతున్నాము అని. సో దీన్ని ఎట్లా తీసుకోవాలి బీజేపీ క్యాడర్? ఎట్లా తీసుకోవాలి ఏంటంటే భలే చెప్తారు. ఇప్పుడు పెద్ద మనిషి మా పెద్దన్న ఆయన, మా అధిపతి ఒక మాట అంటే దాన్ని వినాలి, దానిలో తప్పులు తెలుసుకోవాలి, ఐకమత్యంగా కలిసి ఉండాలి. ఆయన చెప్పిన మాట విని మార్పులు చెరుపులు చేసుకోవాలి. అలా పెద్ద విచిత్రం ఏముంది విషయం. ఐకమత్యం సాధ్యమేనా తెలంగాణ బీజేపీలో? ఐకమత్యం సాధ్యం కాకుండానే రజాకార్లను తరిమి కొట్టారా? ఎప్పుడైనా మీకు మాట చెప్తానయ్యా శ్రీనివాస్ గారు, ఐకమత్యం అనేది ఒక అవసరం లాంటిది. అవసరం, కరెక్ట్, పూర్తి చెప్పనివ్వండి. ఐకమత్యం అనేది ఒక అవసరం లాంటిది. భారతదేశాన్ని బ్రిటిషర్ దాస్య శృంఖలాల నుంచి విడిపించుకోవడానికి ఇన్ని భాషలు, ఇన్ని మతాలు, ఏంటి జిన్నా నెహ్రూ టైప్లోనే కలిసి పనిచేసిన దేశం ఇది. అవును. కాబట్టి నాయకులకు కూడా ఆ టైం ఇంకా తప్పదు. మాకు ఇంత ప్రేమించే ప్రజల కోసం మేము ఒకటవ్వవలసినదే, లేకపోతే మా ఉనికే ఎగిరిపోతుందేమో. ఓపెన్ మాట్లాడే వ్యక్తిని. కరెక్ట్. అవసరం ఎంతటిది, అవసరం వచ్చిన రోజు అట్లే ప్రజలు కూడా, అరే చివరికి మోదీ గారు కదరా అక్కడి నుంచి రాజ్యం వేయలేదు మనని, మనం ఆయన కోసం ఓటు వేసుకోవాల్సిందే, బీజేపీని గెలిపించుకొని తీరవలసిందే. మన వంతు ప్రయత్నం మనం కూడా సుస్థిరంగా చేద్దాం. ఈరోజు బీహార్ని గెలిపించుకున్నాడా లేదా ఆయన, ఢిల్లీని గెలిపించుకున్నాడా లేదా ఆయన, మహారాష్ట్రాన్ని గెలిపించుకున్నాడా లేదా ఆయన, దీన్ని కూడా మనం ఆయన గెలిపించిస్తే దీన్ని కూడా ఆయన బాగు చేస్తాడు. అక్కడి నుంచి తెలుసు ఆయనకి ఏం చెయ్యాలో అన్న నమ్మకం ఇట్లా ప్రజలు కూడా ముందుకు తీసుకొని వెళితే ఒక చోట రెండు కలిసిపోతాయి. బీజేపీ పాత తరం కొత్త తరం మధ్య క్లియర్ గ్యాప్ ఉన్న మాట వాస్తవాన్ని అంగీకరిస్తారా? నాకు అన్ని తెలియదండి. నేనేమో 18 నెలలు వచ్చి తప్పించుకుంటున్నారండి. నాకు అసలు తప్పించుకోవడం అంటే ఎలా ఉంటుందో తెలియదు. శ్రీనివాస్ గారు నన్న మీరు అనేది తప్పించుకుంటున్నారు. గ్యాప్ మీరు ఫేస్ చేయలేదండి? నిజం చెప్పండి. నాకు ఇంతకీ పాత వాళ్ళు ఎవరో కొత్త వాళ్ళు ఎవరో తెలియదండి బాబు. అందరికన్నా కొత్త నేను. అదే నేను మీరు ఫేస్ చేశారా లేదా పార్టీలో? మీకు ఎంపీగా అనౌన్స్ చేసిన వెంటనే శ్రీనివాస్ గారు మీరు మాట చెప్తాను, చేసుకొని చెప్పండి. గుండెల మీద శుభ్రంగా వేసుకుంటాను, ఇక్కడ కూడా వేసుకుంటాను. మీరు ఆ ఫేస్ చేశారా లేదా? అమ్మవారి మంత్రం చెప్తాను. మీకు ఒక్క మాట చెప్తా, ప్రతి చోట ప్రతి రంగానికి ముందే తయారైన ఒక కుటుంబం ఉంటుంది, దానికి ఒక భాష ఉంటుంది. ఇదే ప్రశ్న మీరు గుండెల మీద వేసుకొని ప్రతి ఇంట్లో వచ్చిన ఒక కొత్త స్త్రీ ఎవరైతే వెళుతుందో కొత్త కుటుంబానికి, ఆమెని ఇబ్బంది పెట్టని ఒక్క ఫ్యామిలీని తీసి బయటికి నాకు. ఇది మనుషులున్న చోట ఒక సైకాలజీ నడుస్తుందండి. కరెక్ట్ అండి, మీరు చెప్పేది నిజమే. ఓపిక ఓర్మి కొత్తగా వెళ్ళిన వాళ్ళకు కూడా ఉండాలి. ఆల్రెడీ ఉన్న వాళ్ళకి ఎలా ఉంటుంది,
అని ఇప్పుడు నా బోర్డు అయితే మహా డేంజరు పాపం. ఏమో నా పార్టీకి నేను బతికేస్తూ వెళ్ళిపోతా. ప్రజలు ఎట్లా ఆదరించారు. చావంటే భయం లేదు, బతకంటే తీపి లేదు. నిజం చెప్పడానికి ఆగను, ముందు వెనక చూసుకోను. పదవి ఇచ్చినా ఓకే అంటాను, ఇవ్వకపోయినా ఓకే అంటా. టికెట్ ఇచ్చినా ఓకే అంటాను, ఇవ్వకపోయినా ఓకే అంటాను. నేను కదండి పాపం వాళ్ళకి సమస్య. అవును, నేనెవరు అర్థం అవ్వాలా? అది రాజకీయ నాయకులు ఫస్ట్ అలా ఉండరు అంటారు చాలా మంది. నేను సమస్య అండి పాపం వాళ్ళకి. నేను అర్థమైన రోజు వాళ్ళకి పూర్తిగా పాపం ఈవిడ ఏం ఉండదు, ఈవిడికి బుర్రలో మనసులో ఏం ఉండదు, ఈవిడ చివరికి బీజేపీ గెలవాలని మాత్రమే ఉంది, ఈవిడికి వేరే ఉద్దేశమే లేదు అని నేనెవరో వాళ్ళకి పూర్తి తెలిసిన రోజు వస్తుంది చూడండి. ఆ రోజు వాళ్ళే రియలైజ్ కాదు, వాళ్ళే శాంతపడతారేమో, వాళ్ళే పిలిపించేసుకుంటారు.